హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోనైతే పెద్ద బతుకమ్మ రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్. అది ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వచ్చింది. కొంచెం లేట్ కాదు, ఫుల్ లేటే అయిపోయింది. అయినా కానీ మీరు చూడాల్సిందే, ఖచ్చితంగా చూడాలి ఈ వీడియోనైతే. ప్లీజ్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా గల్లీలో ఎలా జరిగిందో చూడండి ఫ్రెండ్స్. మా పెద్ద బతుకమ్మలు అయితే మేమందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. చాలా బాగా చేశారు మా గల్లీ వాళ్ళందరూ డ్యాన్సులు. బతుకమ్మలు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. కాకపోతే ఒక డిస్టర్బెన్స్ వచ్చింది ఫ్రెండ్స్. మాకైతే వర్షం పడ్డది, మీకు కూడా వర్షం పడిందని నేను అనుకుంటున్నాను. మాకైతే ఫుల్ వర్షం పడ్డది. వర్షం తగ్గిన తర్వాత మేమైతే బతుకమ్మలు పెట్టాము ఫ్రెండ్స్. అసలు ఫుల్ టెన్షన్ అయింది అందరికీ, తగ్గుతుందో తగ్గదో అని. కొంచెం చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి, అయినా కానీ పెట్టేశారు. నేను వీడియో తీయడం కూడా ఈ వర్షంలో గొడుగు పట్టుకుని మరీ తీశాను ఫ్రెండ్స్. అయితే చూడండి ఎంత బాగా బతుకమ్మలు కూడా ఎంత చక్కగా చూడండి. మళ్ళీ వాళ్ళందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారు. మేము అందరం మస్తు ఎంజాయ్ చేసినాం. కాకపోతే వర్షం కూడా ఇంకా బాగుందో మాకైతే. చూడండి, ఫస్ట్ అయితే చప్పట్లతో ఆడుతున్నారు అందరూ. ఎందుకంటే పెద్దవాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా ఆడుకోవాలని ఉంటుంది కదా బతుకమ్మలు అయితే. చూడండి, మా అమ్మ కూడా ఉన్నది అందులో. ఫస్ట్ స్టార్టింగ్ ఆడతారు. చిన్నప్పుడు ఇది పాట ఉన్నప్పుడు ఒకరు మాత్రమే పాడితే అందరు పాడేవాళ్ళు. ఇప్పుడు ఇది పాటలు కాబట్టి ఇక పెద్దవాళ్ళు కొంచెం పక్కన జరుగుతున్నారు. అందుకోసం వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలని మేమైతే అందరికీ పాడారు. ఫస్ట్ అయితే చూడండి, ఇక బతుకమ్మలు కొంతమంది వచ్చి తీసుకొచ్చి పెడుతున్నారు, ఇక డిస్టర్బ్ అవుతుందని ఆగారు ఫ్రెండ్స్. తర్వాత అందరూ మంచిగా ఆడతారు. ఇక చూడండి, ఇంకా వస్తాయి ఫ్రెండ్స్ బతుకమ్మలు అయితే. ఈ వర్షానికి అయితే అందరూ టెన్షన్ పడ్డారు. ఆడికైనా కొంచెం రిలాక్స్ అనిపించింది. ఆ బతుకమ్మలు అయితే తీసుకొచ్చారు. చూడండి, మంచిగా ఆడుకుంటున్నాం. ఇక ఈ బతుకమ్మ ఆడే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూనే ఉంటారు, నాకు తెలుసు. ఖచ్చితంగా చూస్తారని ఈ వీడియోలో సాంగ్స్ ఎందుకు రావడం లేదంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎందుకంటే సాంగ్స్ వస్తే ఈ వీడియోకు కాపీరైట్ అనేది వస్తుంది. అందుకనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, ఏమనుకోకండి. షార్ట్ వీడియోలు ఎలాగో చూస్తున్నారు కదా, అందులో అన్ని సాంగ్స్ అయితే ఖచ్చితంగా పెట్టినాను నేనైతే. ఈ పెద్ద వీడియో కూడా సాంగ్స్ పెట్టవచ్చు, కాకపోతే కాపీరైట్ వస్తుందని మాత్రమే ఆలోచిస్తున్నాను నేను. అందుకని ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా పెద్దగా ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళకు టెన్షన్ తెలుస్తుంది కాబట్టి. కింద నుండి వీడియో తీస్తే అందరు కవర్ కావడం లేదని బిల్డింగ్ పైకి ఎక్కి మరీ తీశాను ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందో కదా. ఫొటోస్ కూడా తీశాను, వీడియోస్ కూడా తీశాను. చాలా బాగుంది. పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇలానే తీశాను, బిల్డింగ్ ఎక్కే తీశాను ఫ్రెండ్స్. అప్పుడు వర్షం పడలేదు, కింద మ్యాట్ వేశారు, గ్రీన్ కలర్ మ్యాట్. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఈసారి కూడా వేశారు, కాకపోతే వర్షానికి ఖరాబ్ అవుతుందని మళ్ళీ తీసేశారు ఫ్రెండ్స్. అందుకోసమే ఇలా జరిగింది మా సద్దుల బతుకమ్మలు అయితే. చూడండి ఎంత బాగా ఆడుతున్నారు మా గల్లీ వాళ్ళందరూ అయితే. ఫుల్ ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. మీరు పెద్ద బతుకమ్మలు ఎలా ఎంజాయ్ చేశారో కూడా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా ఉంటుంది కదా తెలుసుకోవాలని. కొన్ని వీడియోలు అయితే చూశాను, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఎవరెవరి వీడియోలు నేను చూసిన వీడియోలు అయితే అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇది మా గల్లీలో పెద్ద బతుకమ్మల. చూడండి, ఈ ఫ్రీ మ్యూజిక్ వేయాలని అనుకున్నా కానీ ఎందుకో నాకు నచ్చలేదు ఫ్రీ మ్యూజిక్ ఈ ఆటలకు. నా వాయిస్ ఓవర్ అన్న ఇస్తే కొంచెం వాచ్ టైం ఎక్కువనన్నా అవుతుంది అనే ఆశతోని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నాకు ఇన్ని వేల సబ్స్క్రైబర్లు ఉన్నాయి కానీ ఇంకా వాచ్ టైం అయితే ఇంకా కాలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ చూడండి, తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేస్తే ఈ వీడియోలు అనేటివి వేరే వాళ్ళకు కూడా వెళ్తాయి కాబట్టి అందుకోసమే లైక్ చేయమనేది.
అందరినీ ఎలా సపోర్ట్ చేస్తున్నారో నా ఛానల్ని కూడా అలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకేం మాట్లాడాలో నాకైతే అర్థం కావడం లేదు. మా గల్లీ వాళ్ళైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఓన్లీ వీడియో తీయడం వరకే అందులో అంటే ఆడాను, స్టార్టింగ్లో ఆడాను. ఇక తర్వాత నాది వీడియో తీయడం పని మొత్తం ఎక్కడనైనా కానీ. ఈ వీడియోనైతే నేనే తీశాను ఫ్రెండ్స్. ఇందులోనే ఉన్నాను కొంచెం అక్కడ నేను. ఫుల్ ఎంజాయ్ చేసారు మా వాళ్ళు, పెద్దలు చిన్నలు అందరు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసారు. మళ్ళీ లాస్ట్ వరకు కూడా ఎంజాయ్ చేసారు. అసలు ఇంకా తీయద్దు అని అన్నారు. కాకపోతే మళ్ళీ వర్షం అనేది స్టార్ట్ అయింది కాబట్టి తొందరగా తీయాల్సి వచ్చింది. పోయినసారి కంటే ఈసారి తొందరగా తీశారు ఫ్రెండ్స్ బతుకమ్మలు అయితే. పోయినసారి అయితే ఇంటికి వచ్చే వరకు 2:30 అయింది. ఈసారి అయితే 1:30 మాత్రమే అయింది ఇంటికి వచ్చే వరకు ఫ్రెండ్స్. కానీ బాగా అనిపిస్తుంది మా గల్లీ ఆటలైతే. ఇక వర్షం పడుతుంటే ఇక తీస్తారు ఫ్రెండ్స్. మీరు ఎన్ని టాకా ఆడారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక కొంతమందికి చేసి లాస్ట్కి వచ్చి మరీ కూర్చున్నారు. కొంతమంది అయితే నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇక డ్యాన్సులు. ఇక మేమైతే ఇక బతుకమ్మలు మా అమ్మనైతే క్యాండిల్ అయితే వెలిగిస్తుంది. మా అమ్మనే కాదు ఎవరైనా కానీ బతుకమ్మలో తీసుకెళ్ళేటప్పుడు క్యాండిల్ను ఊదుబస్తీలు ఉంటే ఊదుబస్తీలు కూడా వెలిగిస్తారు. చూడండి ఇక తీస్తున్నారు. అప్పటికి 1 అయింది. అందుకోసమే ఇక తీయాలని అందరు అన్నారు. అందుకని తీసేసి ఇంటికి వచ్చేటప్పుడు చెరులో నీళ్ళు తీసుకొచ్చి పసుపు గౌరమ్మనైతే కలుపుకొని చెంపలకైతే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. మీరు కూడా అలానే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోను నచ్చినాయా ఫ్రెండ్స్? మా సద్దుల బతుకమ్మ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.